ఫోన్ ట్యాపింగ్ కేసులో A1 గా ఉన్న ప్రభాకర్ రావు ఎంక్వైరీపై ఇటు పోలీస్ అలాగే రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చలైతే కొనసాగుతున్నాయి. 15 నెలల తర్వాత ఇండియాకు వచ్చిన ప్రభాకర్ రావు సోమవారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే ఆయన ఎంక్వైరీలో ఏం చెప్పారు, ఎవరెవరి పేర్లు తీశారు అని పోలీసులు డిస్కషన్ జరిగినట్లు తెలిసింది. ఇక ప్రభాకర్ రావు వ్యవహారం అప్పటి పోలీస్ బాస్ లో కలవరం రేపే విధంగా ఉన్నట్లు చర్చ జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ కోసం అనుసరించాల్సిన నిబంధనలతో ప్రభాకర్ రావు అందరి పేర్లను ఈ కేసులోకి లాగుతారు అని పోలీస్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. నిబంధనలను ఉల్లంఘించిన తాను ఒక్కడిని మాత్రమే ఈ ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడలేననే విషయాన్ని విచారణలో ప్రభాకర్ రావు చెప్పినట్లు సమాచారం. ట్యాపింగ్ అనుమతి ప్రక్రియ, దానికి సంబంధించిన విధి విధానాలను బట్టి అప్పటి పోలీస్ బాసులకు ఫోన్ ట్యాపింగ్ విషయం తెలిసి ఉంటుంది అనే విషయాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ప్రభాకర్ రావు ప్రయత్నం చేశారని కూడా టాక్ నడుస్తుంది. ఎస్ఐబి ఒక అనుమానితుడి ఫోన్ ట్యాప్ చేయాలి అంటే కేసు దర్యాప్తు చేస్తున్న ఐఓ అనగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆ యొక్క అనుమానితుడి వివరాలు, కేసు విషయాన్ని తన పై అధికారికి తెలియజేయాలి. ఆ అధికారి ఈ విషయాన్ని తనపై అధికారి లేదా ఎస్పీ ముందు నోట్ రూపంలో పెట్టాలి. ఎస్పీ స్థాయి అధికారి నుంచి ఎస్ఐబి చీఫ్ వద్దకు నోట్ అయితే చేరుతుంది. అతను పరిశీలించిన తర్వాతే ఆ యొక్క అనుమానితుడి ఫోన్ ట్యాపింగ్ విషయం ఇంటెలిజెన్స్ చీఫ్ దగ్గరకు వస్తుంది. అక్కడ చీఫ్ సంతకమైన తర్వాత ఆ ఫైల్ టెలికాం డిపార్ట్మెంట్ కు వెళ్తుంది. ఇప్పుడు టెలికాం డిపార్ట్మెంట్ అధికారులు 7 రోజుల వరకు ఫోన్ ట్యాపింగ్ కు అనుమతి ఇస్తారు. 7 రోజుల తర్వాత ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన అంశాలు, కేసు విషయంతో కూడిన వివరాలను సెక్యూరిటీ రివ్యూ కమిటీకి పంపుతారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీలో ఉండే హోంశాఖ కార్యదర్శి, డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్లకు 7 రోజుల ఫోన్ ట్యాపింగ్ విషయంతో పాటు కేసు అంశాలతో కూడిన నివేదిక రూపంలో సమర్పిస్తారు. 7 కంటే ఎక్కువ రోజులు ఫోన్ ట్యాపింగ్ చేయాలి అంటే సెక్యూరిటీ రివ్యూ కమిటీ అనుమతి తప్పనిసరిగా ఉండాలి. వారు అనుమతిస్తేనే 7 రోజులకు మించి ఫోన్ ట్యాప్ చేయడానికి అనుమతి లభిస్తుంది. ఇక ఈ ప్రక్రియ ఫోన్ ట్యాపింగ్ లకు పక్కా కావడంతో ప్రభాకర్ రావు ఈ విషయంపై పట్టుబడి తనకు అనుమతి ఇచ్చిన అధికారులందరినీ విచారించాలనే డిమాండ్ తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయి అని పోలీసు వర్గాలు అంటున్నాయి. ఈ ప్రక్రియకు విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్ జరిగే అవకాశమే లేదని తనను విచారిస్తున్న పోలీస్ అధికారులకు ప్రభాకర్ రావు ఎదురు ప్రశ్నించే అవకాశం కూడా ఉందనే చర్చ అయితే జరుగుతుంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి వస్తున్న ఆరోపణలో వీరందరికీ కూడా నోటీసులు ఇచ్చి విచారించాల్సి ఉంటుందనే విషయాన్ని తెరపైకి తీసుకువచ్చేందుకు ప్రభాకర్ రావు స్కెచ్ వేసుకునే ఉంటారనే టాక్ అయితే ప్రస్తుతం నడుస్తుంది.